అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అంటే అక్కడ జరుగుతున్న అటాక్స్ బట్టి ఇక్కడైతే చేయనివ్వరు. సో అక్కడికి వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఏం చేయాలో చూస్తారు. చూసుకుంటే కూటమి పరిపాలన ఒక రౌడీ రాజకీయం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. దీని గురించి ఏమంటారు? కనిపిస్తుంది కదా, కొడుతున్నారు జనాలను అలాగా. ఎట్లా కనిపిస్తుంది? కనబడి రాజకీయం కాదు, ఇంతకుముందు వాళ్ళు చేసినారా ఆ దారుణాలకి ఎవరికైనా మానవ నైజం ఎట్లా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినావు, నేను కూడా ఎప్పుడైనా నీ కొట్టాలనుకుంటా, నేను టైం కోసం వెయిట్ చేస్తా కదా, అదే జరుగుతుంది. అందులో తప్పేముంది? ఇప్పుడు ఏంది దారుణాలు జరుగుతున్నాయి అంటారు, అప్పుడు మళ్ళీ అంతకుముందు జరిగినాయి అవి దారుణాలు కావా? అవి కనిపించట్లేదా మీ కంటికి? రోడ్డు మీద కొడుతున్నారు. అవును, కొడతారా? బట్టలు ఎక్కువ తీసి కొడతారు తెలుసా. ఇప్పుడు ఈవెన్ నువ్వైనా కొడతావు. ఇప్పుడు నేనే నిన్ను చూపించిన అధికారం చూపించినప్పుడు నువ్వు కూడా నా ఛాయస్ వచ్చినప్పుడు గుద్దలు కూడా తీసి కొడతావు నన్నైనా కూడా. అలాగనే ఇలా జరుగుతుంది. అన్న, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అసెంబ్లీ రావడం అంటే అసెంబ్లీకి వస్తే అక్కడ వేసుకుంటారు అందరూ. ఇక వచ్చినా చేసేది ఏం లేదు అక్కడ. సో అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు అంతే. ఏం ప్రొటెస్ట్ చేస్తాడు? చూడాలి అక్కడ ఏం చేస్తాడు. ఏం ప్రొటెస్ట్ చేస్తాడు చెప్పు. ఈడ చేయింది ఆడపోయి ఏం చేస్తాడు? చూడండి, వెళ్ళి చూస్తే అక్కడ తెలుస్తుంది కదా. ఏం వెళ్ళి చూస్తావు నువ్వు? ఢిల్లీకి వెళ్ళి ఏం చూస్తావు చెప్పు? ఒక్కటి చెప్పు, చూసేది ఏముంది ఆడ? ఏమీ లేదు. ఒక ఎమ్మెల్యేగానే పోతావు నువ్వు. ఎమ్మెల్యే పోయి ఏడ పీకేది ఏముంది? ఏం పీకలేము మనం. అన్న, మనం చూసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దీని గురించి ఏమండి? ఏంటంటే ఇప్పుడు చేసే వాళ్ళ పరిపాలన బట్టి నెక్స్ట్ గవర్నమెంట్ అనేది చేంజ్ అవుతుంది. అది రాదు 10 to 15 years చూడరాదు. 10 to 15 years పక్కా చెప్తున్నా, రానే రాదు. మార్పు అనేది అబ్బా లాస్ట్. అన్న హాయ్. హాయ్ అన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్తాడు, ఇంకేముంది అంతే. కూటమి పరిపాలన రావగానే ఆంధ్రప్రదేశ్లో ఒక దారుణాలు జరుగుతున్నాయి, ఇది ఒక రౌడీ రాజకీయం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీని గురించి మీరు ఏమంటారు? ఏంది కుటుంబ పరిపాలన? ఏది ఇంకో క్వశ్చన్ ఏంది? కూటమి పరిపాలన. అది కూటమి పరిపాలన అనేది అనడానికంటే ముందు ఏంటంటే వాళ్ళ ప్రజల అభిప్రాయం మేరకు కూటమి పరిపాలన అనేది వచ్చింది. అది అభిప్రాయం అంటే ఏంది? సరే, ప్రీవియస్గా ఆయన ఏం చేసిండు, ఏం చేయలేదు అనేది ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మనం అందులో ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే ఈయన పరిపాలన మాకు ఇష్టం లేదు అని చెప్పేసి కూటమి పరిపాలన తెచ్చుకున్నారు. సో ఇప్పుడు మనం చూద్దాం కూటమి పరిపాలన కూడా ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. రాబోయే ఇంకా 5 years ఉన్నాయి కదా, ఆ 5 yearsలో మనకు తెలుస్తుంది. ఈ కూటమి పరిపాలనలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం ఉందా? 100% అవుతుంది. ఎందుకంటే 70% ఆల్రెడీ ఆయన పూర్తి చేసిండు. 30% సరే, ఈయన ఏంది ఉన్నదాన్ని కొద్దిగా డ్యామేజ్ చేసిండు వచ్చాము. ఒక 40% వచ్చు. ఆ 40% కూడా 1-2 yearsలో క్లియర్ అయిపోద్ది. చూసుకుంటే ఒకవేళ పూర్తి అవుతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనుకోవచ్చు? పరిస్థితి ఏముంది, అడక్క తినడమే. ఆయన ఢిల్లీ టూర్ మీద షర్మిల గారు అదొక టూర్ అన్నట్టు కామెంట్ అయితే చేశారు ఆమె. దాని గురించి ఏమన్నా? షర్మిల గారి గురించి అయితే నాకు తెలియదు. చూసుకుంటే ఆయన అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అదైతే కరెక్ట్ కాదు. అసలు అపోజిషన్ పార్టీ అనేది, అపోజిషన్ లీడర్ అనేది లేదు. ఇంకా ఆయన ఏడకెళ్ళిన మనం ఏం చెప్పలేము. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గానే ఇప్పుడు కన్సిడర్ చేసుకోవచ్చు. అపోజిషన్ ఏమంటారు, అపోజిషన్ అనేదే లేదు దానికి. ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గానే మనం కన్సిడర్ చేసుకుంటాం కానీ, సో ఆయన ఎక్కడికి వెళ్ళినా మనకేం లేదు. కాకపోతే నాకు తెలిసి కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్తుండొచ్చేమో అనుకుంటాం.